బిఆర్ నాయుడు గారి మీద మీరు మాట్లాడే విధానం, ఏ విధంగా బిఆర్ నాయుడు గారి మీద మార్ఫింగ్ చేసినటువంటి వ్యవహారాన్ని మీరు పెట్టారు. అంతా మార్ఫింగ్ అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆమె బయటకు వచ్చి కూడా చెప్పింది. వాటినన్నీ కప్పిపుచ్చడానికి రోజుకొక నాటకాలు ఆడతారు. మీరు బంగారం ఎంత కొట్టేశారు, వరాహస్వామి దీనికి చేసినటువంటి బంగారం ఎంత కొట్టేశారు, గోవిందరాజుల స్వామి దాంట్లో గోపురాలు తయారు చేయటం బంగారం ఎంత కొట్టేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. రాబోయే కాలంలో మీ మీద చేసిన తప్పులన్నీ కూడా మీకు పాపాల్లాగా చుట్టుకుంటాయి. వైష్ణవ ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టరు. ఎవడైనా ఆయనకు అపకారం చేస్తే టైం కోసం చూస్తాడు. శిశుపాలుడికి 100 తప్పులైన తరువాత శ్రీకృష్ణుడు ఏ విధంగా శిరచ్ఛేదం చేశాడో ఆ 100 తప్పుల దగ్గరలోకి మీరు వెళ్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు 1924లో మీరు చేసిన తప్పులకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అప్పటికి మీరు చేసిందల్లా దేవాలయాల మీద దాడులు, హిందూ విగ్రహాల మీద దాడులు, పూజారుల మీద దాడులే చేశారు. కానీ ఇప్పుడు ఇవాళ మీరు చేస్తున్నది 2024 అధికారం కోల్పోయిన తర్వాత మీరు చేస్తున్నది దేవదేవుడి మీద దాడి చేస్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకోండి. మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఈ తప్పుని ఇంతటితో వదిలేద్దామని మీరు ముందుగా చెప్పుంటే కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు మిమ్మల్ని క్షమించేవాడు. కానీ ఇవాళ మీరు చేసిన తప్పుకి ఆ 11 పక్కన 1 పోవాలి, లేకపోతే 0 అయినా మిగలాలి తప్పితే మీకు దేవుడు ప్రజల ద్వారా మీకు రాయిపోయే ఇదే. ఎందుకంటే మీరే చెప్తాడు దేవుడు స్క్రిప్ట్ రాస్తాడని. ఆల్రెడీ దేవుడు ఆ స్క్రిప్ట్ మీకు రాసి పెట్టాడు. 2029లో మీకు వచ్చేది అదే. అది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఆలోచన చేసి చేసిన తప్పును ఒప్పుకొని నెయ్యిలో కల్తీ జరిగింది, తప్పు అయిపోయింది, ఇంతటితో మమ్మల్ని క్షమించమని దేవుడినైనా దేవదేవుడిని ప్రార్థిస్తూ ప్రజలను కూడా తప్పును ఒప్పుకొని చెయ్యాలని మరొకసారి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.